చికెన్ 65 అయితే చాలాసార్లు తినరు కదండి. ఈ చికెన్ 17 ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న ముక్కలు కోసి ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయాలండి. ఈ పేస్ట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ సాల్ట్, కారం పొడి 1 స్పూను, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను బిర్యానీ మసాలా, 1 స్పూను లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసుకునేక దాన్ని బాగా కలిపేసి ఒక 20 నిమిషాల పాటు లేకపోతే ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. అరగంట అయ్యాక ఒక ప్యాన్లోని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి ఈ ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగిలు, 1 దాల్చిన చెక్క, ఒక బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగుతూనే ఉంటాయి. ఇక్కడ మనం ముందుగా కలిపేసి ఉంచుకున్నాం కదా ఈ చికెన్ పేస్ట్, ఇది కూడా బాగా నానిందండి. ఇది కూడా ఉల్లిపాయల్లో వేసేస్తాం. వేసాక ఇది అలాగా కలపాలండి. ఇక్కడ మనం పొయ్యి మాత్రం సిమ్లోనే పెట్టాలి. హాయిలో అస్సలు పెట్టకూడదు. హాయిలో పెడితే అంతా మాడిపోతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టేసి మనం అలాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వాటర్ అంతా పోయింది. ఇంకా చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇక దీంట్లో ఒక టమాటా వేసుకుంటాం. ఆ టమాటా కూడా అలాగే వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి అలాగా మనం చూస్తుండాలండి. మాడకంట బస్ చూసుకోవాలి మనం, లేకపోతే వేరే మాడిపోతుంటుంది, లేకపోతే అడుగు పెట్టేస్తుంటుంది. అలా మస్తు మనం కలుపుతూ ఉండాలి. టమాటా కూడా బాగా కరిగిపోయిందండి. చూడండి టమాటా కూడా బాగా వేగింది. ఇక దీంట్లో గరం మసాలా పొడి వేయాలండి. గరం మసాలా పొడి వేసాక కసూరి మేతి మెయిన్ అండి. దీంట్లో కసూరి మేతి వేస్తేనే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. కసూరి మేతి వేస్తేనే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతా ఎగిపోయిందండి. ఇక్కడ దీంట్లో ఫైనల్ టచ్ ఏంటంటే ఒక ఎగ్. ఈ ఎగ్ని నేను ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్నానండి. ఈ ఎగ్ని ఇలా తొలిసి వేయాలి. జస్ట్ 2 మినిట్స్ బిఫోరే వేయాలండి, ముందుగా వేయకూడదు. ఇక ఎగ్ వేసాక కొత్తిమీర వేసి జస్ట్ ఒక్కసారి ఇలాగ కలపాలి, ఎక్కువ కలపకూడదు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక ఇది వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో తింటే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా